వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్కామ్ అంటే ఎక్కడో పుట్టారా, ఇక్కడ నుంచి ఇట్లా పోయింది, పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది, దీనివల్ల రెవెన్యూకి లాస్ అయింది. అందుకే ఎప్పుడు చెప్తుంటాం 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూకి. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుతోనో చేసినవి ఆ గతం. ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు, మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు. ఇంకా అలాగే బెల్ట్ షాపులు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు. ఎంఆర్పీకి ఎక్కడ దొరుకుతుందో లేదని షాపుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బార్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా పర్మిట్ రూమ్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది. బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు, మీకు ఎవరో తీసుకునే వాళ్ళకే, వినియోగదారులకే తెలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు అంతా చేస్తే 10%. నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు? అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్ని వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాల. మరి ఎందుకు నార్మల్ గ్రోత్ ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. షాపులు కింది వరకు తీసుకెళ్ళావు. ఇండియాలో పెట్టండి ఒకటే, ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లా ద్వారా. ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు. బలవంతంగా తాపించమని టార్గెట్స్ పెడుతున్నారు. మరి ఎందుకు పెరగలే? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి క్వశ్చన్స్. ఇప్పుడు ఈరోజు ఎవరో అదే అంటున్నారు కదా, ఎక్కడో పట్టుబడింది. ఎవరిది అది? అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి, అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? వచ్చింటే ఏమైంది? వీళ్ళే అతన్ని ఏవైనా ఉన్న రాజు కేసరిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త, డాన్ అని లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు. నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు, ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడ పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉండేట్టుండి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలో రైట్స్ అవి ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివేవాడికి అంతకంటే లోతుగా ఆలోచించాడు. అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉంది అని అనుకోవాలి. ఇంకేదో ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈరోజు నువ్వు ఉన్నట్టు తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు, చూశాను. కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది. వర్క్ అలొకేషన్ కాలా, ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 19-20-21 ఎప్పుడో ఆ మధ్య, అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా. కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా? అప్పుడే ట్రాన్సాక్షన్ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు, లిక్కర్ స్కామ్ అని కేసు పెడతాడు, నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా? నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది లోకేష్ కంపెనీల నుంచి ఇంకోదానికి కనపడతాయి. వాళ్ళ దానికి చుట్టూ చూస్తే వాళ్ళ బసవతారకం ట్రస్ట్ నుంచి కనపడతాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కనపడతాయి, హెరిటేజ్ వీటి నుంచి కనపడతాయి, వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్ల దగ్గర కనపడతాయి. ఇంకా ఎవరైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు దానికి సంబంధించి అడగాలంటే బిజినెస్ సంబంధించి ఈడీఓలో ఇంకోటో ఇన్కమ్ ట్యాక్స్లో అడగాలి. అక్కడ వాళ్ళ రికార్డ్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. కనుక అవి దొరుకుతాయి మీకు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించాలనే ధైర్యంతో, పద్ధతిలో ఏదైనా ఇంత తాటిగా అంత అక్షరాలతో కొడితే, లేదా వాళ్ళకి రోజంతా సొల్లు వాగుతా ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడేవాళ్ళేదో మాట్లాడతాంటే అవే నమ్ముతారు జనము. అంత తీరుకుంటారు కదా అని వాళ్ళు కొడుతున్నారు. మిగిలిన మీడియా అన్నా ఇవన్నీ తీసి రాయండి. లెట్ పీపుల్ డిసైడ్. పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఎంత తొక్కితే అంత
జనం ఎంత గుంతలు తొక్కుతున్నారు, ఎక్కడైనా విచిత్రంగా గోతులతో కూడా కదా రోడ్లు తవ్వేస్తున్నారు. గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే, అడ్డుగా గోడలు కట్టేసి ఎవరు రాకుండా చూస్తారేమో. కంచెలు వేయడము, ముళ్ళ కంచెలు, ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద పడతా అంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు. ఆయనకు ప్రొటెక్షన్ ఏంటి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు. మరి ఎందుకు ఎగబడిస్తున్నారు? ఈరోజు ఆ జ్యోతిలో చూశాను, జనం కరువు, ఇది ఆర్భాటం, ఎక్కువ జనం నీళ్ళని చూసేవాళ్ళు ఎట్లా అవుతారని కూడా వాళ్ళకి పట్టినట్ల రాసుకోవచ్చు. కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలదా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ స్టార్టింగ్ పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతే అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐటి పేరుతో అందరికీ మెసేజ్లు, వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? కానీ ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉండి తెచ్చుకోవడానికి. ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు వరల్డ్ బ్యాంక్ అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా దానికి? ఏదో ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్